ఎడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెన ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడే మట్టి నేలనే పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా చిగెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేయిరా నీ తరమిదిరా అని చాటేరా పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా చిగెలు కను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా సముద్రమెంత దాహమేస్తే వెతికెన ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడే మట్టి నేలనే కాలం తన రగిలే వేదనకి పదునల్లే విసిరిన బాణం నువ్వేరా పగిలే ఇలా హృదయం తన ఎదలో రోదనకి పరమల్లే దొరికిన ఖరిసాయ. అందరికీ నమస్తే అండి. డిపిఎం ఎలీజర్ గారి ఆదేశాలతో కాకినాడ జిల్లా ఏలసురం మండలంలో పిఎండిఎస్ విత్తనాలు అనేది కలపడం జరుగుతుందండి. రైతులకి ఎంతో ఉపయోగపడే ఈ పిఎండిఎస్ విత్తనాలని కోరుకొండ నుంచి మంచి నాణ్యమైన విత్తనాలని ప్రతి ఒక్కరు సేకరించి తేవడం జరిగిందండి. ఈ విత్తనాల వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఈ విత్తనాలు ఇప్పటి వరకు ఎంతమంది రైతులు ఉపయోగించుకున్నారో దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అన్నది ఇక్కడ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఉన్నారండి. వాళ్ళని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. మీరు ప్రకృతి వ్యవసాయం ఇక్కడ ఏ విధంగా జరుగుతుంది, ఈ రోజు జరిగే కార్యక్రమం కోసం ఒకసారి మాకు వివరిస్తారా? ముందుగా ఇక్కడ పాల్గొన్నటువంటి మా తోటి ప్రకృతి వ్యవసాయ మిత్రులందరికీ నమస్కారములండి. అదేవిధంగా మా ఏపీసీఎన్ఎఫ్ ప్రాజెక్టు ఈవీసీ సార్ విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో, అంతేకాకుండా మా కాకినాడ జిల్లా డిపిఎం సార్ ఎలియేజర్ గారి ఆధ్వర్యంలో మా ఏలేశ్వరం మండలంలో సుమారుగా 3000 మంది రైతులకు 4500 ఎకరాలకు పిఎండిఎస్ విత్తనాలను సప్లై చేయడం జరుగుతుందండి. ఈ పిఎండిఎస్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. రైతుకి ఈ వేసవి కాలంలో అదనపు ఆదాయం రావడమే కాకుండా నేల తల్లి బాగుపడటం, ఆరోగ్యకరమైన పంట, ఈ విధంగా ఇంచుమించుగా 22 ఉపయోగాలు ఉన్నాయండి. కావున ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి ఈ పిఎండిఎస్ రకాలు 31 రక విత్తనాలు కూడా కలపడం జరుగుతుందండి. వీటిని త్వరితగతిన మేము వ్యవసాయ శాఖతో అనుబంధంగా ఉండి విఏఏలు, విహెచ్ఏలు, అదేవిధంగా మా వ్యవసాయ అధికారి రాజేష్ గారు మరియు జగంపేట డివిజన్ ఏడీఏ శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు మేము రైతులకు నాణ్యమైన పిఎండిఎస్ విత్తనాలు ఇవ్వడం జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, చాలా చక్కగా చెప్పారు. రైతు సోదరులు ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎందుకంటే ఈ పిఎండిఎస్ వేయడం వల్ల నేల సారవంతం అనేది పెరుగుతుంది. మీ భావితరాలకి, మీ మన వల్ల కొడుకులకి కూడా ఈ పొలం మీరు ఇవ్వడం వల్ల మంచి ఆహారాన్ని అనేది వాళ్ళు పండించుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడి ఈ విత్తనాలన్నీ సేకరించి ఏలేశ్వరంలో ఉన్న ప్రతి రైతుకి అందించాలని తేవడం జరిగిందండి. కాబట్టి ప్రతి రైతు సోదరులు కూడా ఈ పిఎండిఎస్ విత్తనాలు తీసుకొని తమ పొలంలో జల్లి మంచి ఆరోగ్యమైన పంటను పండిస్తారని కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు.